అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 180. నా పెళ్ళి జరగబోతుందో. ఇక స్టోర్లకు వెళ్తే తండాలో ఉన్న స్నేహ ఇక అక్కడి నుంచి బయటపడి తన కొడుకు యువను వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. దాంతో అక్కడ ఉన్న రంగాతో పాటు తనను కాపాడిన రామయ్య, జయమ్మలకు తన గురించిన నిజం చెప్పాలని అనుకుంది. దాంతో ఆ కుటుంబం అంతా స్నేహ చెప్పేది వినడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు స్నేహ వాళ్ళ వైపు చూసి తలంచుకొని, మీ అందరికీ తెలుసు నా పేరు స్నేహ. ఇప్పుడు నేను గర్భవతిని. కానీ నాకు ఇంతకన్నా ముందు ఒక కొడుకు ఉన్నాడు. నేను ఇక్కడికి రాకముందు నా కొడుకు తప్పిపోయాడు. నేను అతని కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చినప్పుడే ఒక యాక్సిడెంట్లో చిక్కుకున్నాను. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. నేను నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కానీ నా పెద్ద కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక నేను రోజు అల్లాడిపోతున్నాను. ఇప్పటికే చాలా రోజులు ఇక్కడే ఉండిపోయాను. ఇక మీరంతా ఒప్పుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి నా కొడుకును వెతుక్కోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే జయమ్మ కంగారుగా ముందుకు వచ్చి, నువ్వేం చెప్తున్నావమ్మా? నీ కొడుకు కనిపించడం లేదా? మరి ఇన్ని రోజులు ఈ సంగతి మాతో ఎందుకు చెప్పలేదు అని అంది. వెంటనే రామయ్య కూడా, ఇన్ని రోజులు ఈ సంగతి చెప్పకుండా ఎందుకు దాచావు తల్లి? పాపం నీ బిడ్డ కన్న తల్లి కోసం ఎంత బాధపడుతున్నాడో అని జాలిగా అన్నాడు. రంగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఆమె వైపు చూశాడు. అప్పుడు స్నేహ వాళ్ళని చూసి, ఇక మీరు నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి, నేను నా కొడుకును వెతుక్కోవాలి అని రిక్వెస్టింగ్ చేస్తున్నట్లుగా అడిగింది. వెంటనే జయమ్మ, అయ్యో, మేము నీ కడుపులో బిడ్డను కాపాడాలని అనుకున్నాం, అంతే తప్ప నిన్ను ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచి ఇబ్బంది పెట్టాలనుకోలేదు తల్లి అని అంది. వెంటనే రామయ్య పక్కనే ఉన్న రంగా వైపు చూసి, రంగా, ఈరోజే ఈమెను ఇక్కడి నుంచి పంపించడానికి ఏర్పాట్లు చేయి అని చెప్పాడు. వాళ్ళు అంతా తేలిగ్గా తనను పంపించడానికి ఒప్పుకోవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. వెంటనే వాళ్ళకు నమస్కరిస్తూ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని అంది. అది చూసి జయమ్మ కొంచెం కోప్పడుతున్నట్లుగా ముఖం పెట్టి, అయినా బిడ్డ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియకపోతే కన్న కడుపు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు తల్లి. నువ్వు ఇన్ని రోజులు గుట్టుగా చాలా బాధపడ్డావు. నీ కొడుకు గురించి తెలిసిన తర్వాత కూడా మేము నిన్నెందుకు ఉంచుతాం, ఎందుకు ఆపుతాం అని అంది. రామయ్య కూడా, అవునమ్మా, ఇప్పుడు నీ కడుపులో బిడ్డకు కూడా ఏం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళి నీ పెద్ద కొడుకును వెతకొచ్చు అని అన్నాడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న రంగా మాట్లాడుతూ, ఈరోజు లేట్ అయింది, రేపు ఉదయాన్నే కార్ తీసుకొని వస్తాను, నేను మిమ్మల్ని సిటీలో డ్రాప్ చేస్తాను అని అన్నాడు. దాంతో స్నేహ ఆనందంగా సరే అని తల ఊపింది. ఆ కుటుంబం మనస్ఫూర్తిగా తనను పంపించడానికి ఒప్పుకున్నందుకు స్నేహ సంతోషించింది. ఆ రోజు రాత్రి ఆమె ఆ ముగ్గురితో కలిసి ఆనందంగా గడిపింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే రంగా కార్ తీసుకొని వచ్చాడు. అప్పుడు జయమ్మ స్నేహను కార్ దగ్గరకు తీసుకువెళ్తూ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా, కడుపులో బిడ్డ జాగ్రత్త, నీ పెద్ద కొడుకు కూడా త్వరగా నీకు దొరకాలని మా కొండదేవరికి మొక్కుతాను అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది. స్నేహ రామయ్య జయమ్మల పాదాలకు నమస్కరించి వాళ్ళను హక్ చేసుకొని, వెళ్ళొస్తాను అంకుల్, నేను మళ్ళీ తప్పకుండా ఏదో ఒకరోజు మిమ్మల్ని చూడ్డానికి వస్తాను అంటూ ఆమె కూడా ఎమోషనల్ అయింది. వాళ్ళిద్దరూ భారమైన హృదయాలతో ఆమెను సాగనంపారు. కారులో కూర్చున్న స్నేహ కూడా కాసేపటి వరకు మామూలు స్థితికి రాలేకపోయింది. వాళ్ళు ఇన్ని రోజులు ఆమెను ఏ లోటు లేకుండా చూసుకొని ఆరోగ్యంగా తిరిగి పంపిస్తున్నారు. అందుకే వాళ్ళని వదిలి వెళ్ళడం ఆమెకు కొంచెం కష్టంగా అనిపించింది. కాసేపటికి కార్ సిటీలోకి ఎంటర్ అవుతుందనగా ఒక మొబైల్ షాప్ ముందు కారు ఆపాడు రంగా. అది చూసిన స్నేహ అయోమయంగా, ఇక్కడెందుకు కారు ఆపారు డాక్టర్ అని అడిగింది. మీకు మొబైల్ ఫోన్ లేదు కదా, మీ ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వాలంటే కష్టమవుతుంది, అందుకే నేను మీ అవసరం కోసం నా బడ్జెట్లో మీకు ఒక మామూలు సెల్ ఫోన్ తీసుకుంటాను అని చెప్తూనే కార్ దిగి షాప్లోకి వెళ్ళాడు. స్నేహకు కనీసం నో చెప్పే ఛాన్స్ కూడా అతను ఇవ్వలేదు. స్టోర్లోకి వెళ్ళి నార్మల్ రేట్లోనే ఉన్న
ఒక స్మార్ట్ ఫోన్ సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి ఆమె చేతికి ఫోన్ అందించాడు రంగా. స్నేహ ఆ ఫోన్ చూసి ఆశ్చర్యపోతూ, డాక్టర్, మామూలు ఫోన్ అయితే సరిపోయేది కదా, మీరు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు అని అడిగింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా మనకు కమ్యూనికేషన్ ఉండడం లేదు కదా, అయినా ఇది ఎక్కువేం రేట్ కాదులే, నా బడ్జెట్లోనే తీసుకున్నాను అని చిన్నగా నవ్వాడు రంగా. అప్పుడు స్నేహ, మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా అతనికి కృతజ్ఞతలు చెప్పింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిటీకి 4 రోడ్ల జంక్షన్ వచ్చింది. స్నేహ వెంటనే రంగాతో, డాక్టర్, మీరు నన్ను ఇక్కడ డ్రాప్ చేయండి, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అని అంది. అది విని రంగా కొంచెం ఆశ్చర్యపోయి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంటి దగ్గర దింపగలను అని చెప్పాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో లేను డాక్టర్, ముందు నా కొడుకును వెతుక్కోవాలి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది. దాంతో రంగా కూడా ఇక పెద్దగా వాదించకుండా, సరే మీ ఇష్టం, టేక్ కేర్ అని చెప్పాడు. స్నేహ కార్ దిగి, నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను డాక్టర్, తప్పకుండా మళ్ళీ కలుస్తాను అని చెప్పింది. రంగా చిన్నగా నవ్వి తలూపి కార్ను ముందుకు పోనిచ్చాడు. స్నేహ వెంటనే పక్కనే ఉన్న ఫుట్పాత్ పైన నడుస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఆన్ చేసింది. తన మెయిల్ ఐడితో తన సోషల్ మీడియా అకౌంట్స్లోకి లాగిన్ అయింది. అప్పటికే సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో దాత్రి అక్షయ్ల పెళ్లి న్యూస్ హల్చల్ చేస్తుండడంతో స్నేహ కూడా ఆ న్యూస్ చూసింది. పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసినట్లు చూడడంతో ఆమెకు ఒక్కసారిగా శరీరంలో వణుకు మొదలైంది. దాంతో ఆ న్యూస్ చూడలేనట్లు ఫోన్ గట్టిగా పట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి ముందుకు నడిచింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? కానీ అక్షయ్ నన్ను ప్రేమిస్తున్నానని నాతో చాలాసార్లు చెప్పాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ కూడా చేశాడు. అలాంటిది ఇంత త్వరగా దాత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? నేను ఇది నమ్మలేకపోతున్నాను అని అనుకుంది. కానీ కాసేపటికి ఆమె ఆలోచనలు దాత్రి వైపుకు మళ్ళాయి. ఈ న్యూస్ ఖచ్చితంగా అక్షయ్ రిలీజ్ చేసి ఉండడు, ఈ పని దాత్రి చేసి ఉంటుంది. సోషల్ మీడియాలో ఫోటోలన్నీ వాళ్ళిద్దరూ సపరేట్గా ఉన్న ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ఎక్కడా కనిపించడం లేదు అని గుర్తు చేసుకుంది. దాంతో తన మనసులో ఎక్కడో చిన్న ఆశ మొదలైంది. ఇంతలో పక్కనే టీ షాప్ కనిపించడంతో అక్కడ డైలీ న్యూస్ పేపర్స్ వేలాడదీసి కనిపించాయి. దాంతో ఆమె వెంటనే టీ షాప్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకుంది. అప్పుడే ఆమె పక్కనే ఉన్న మరో 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిలో పడ్డాయి. అక్కడ నుంచున్న 2 వ్యక్తుల్లో ఒకరు, చూసావా, 2 పెద్ద కుటుంబాల్లో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. వేద గ్రూప్ ప్రెసిడెంట్కి ధాత్రి ఎంటర్ప్రైజెస్ ఎండీకి పెళ్లి జరగబోతుందట. ఇద్దరు చూడ్డానికి మంచి జంటలా ఉన్నారు కదా అంటూ పేపర్లో ఉన్న వాళ్ళ ఫోటోలను చూస్తూ అంటున్నాడు. ఆ మాటలు విని స్నేహ హడావిడిగా పేపర్ను ఓపెన్ చేసి చూసింది. పేపర్లో కూడా వాళ్ళిద్దరి ఫోటోలతో న్యూస్ కనిపించడంతో ఆమె మనసుకు బాధగా అనిపించింది. ఆ న్యూస్ పక్కనే దాత్రి ఇంటర్వ్యూ కూడా కనిపించడంతో స్నేహ ఆత్రంగా ఆ ఇంటర్వ్యూ మొత్తం చదివింది. అందులో దాత్రి మాట్లాడుతూ, నాకు అక్షయ్ చాలా కాలంగా తెలుసు, మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉన్నాం. టైం వచ్చినప్పుడు మా రిలేషన్షిప్ గురించి బయట పెట్టాలని అనుకున్నాం, అందుకే ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. కానీ ఇంకొన్ని రోజుల్లో మా పెళ్లి చేయాలని మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు, అందుకే ఇప్పుడు పబ్లిక్గా న్యూస్ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ చదవగానే స్నేహ మనసుకి హఠాత్తుగా ఉపశమనం పొందినట్లు అనిపించింది. ఎందుకంటే అక్షయ్కి ఎప్పుడూ దాత్రి నచ్చలేదు. ఇది కేవలం దాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇందులో అక్షయ్కి ఏమాత్రం సంబంధం లేదని అర్థం చేసుకున్న స్నేహ కొంచెం ఊరట పొంది ఆ ఇంటర్వ్యూ చదవడం కొనసాగించింది. ఆ ఇంటర్వ్యూలో మరో ప్రశ్నకి దాత్రి సమాధానమిస్తూ, అక్షయ్ నేను కలిసే ఈ న్యూస్ అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ చివరి క్షణంలో అతను బిజీగా ఉండటం వల్ల నేను మాత్రమే చేయాల్సి వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించింది. స్నేహ ఇంటర్వ్యూ చదివి పేపర్ క్లోజ్ చేస్తూ ఆలోచనలో పడింది. దాత్రి ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చినా దాన్ని తిప్పికొట్టడానికి
అక్షయ్ కనీసం మీడియాకు ఒక నోట్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే డీఫాల్ట్గా అతను కూడా దాత్రి చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నాడా అని అనుకుంది. దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే స్నేహ మనసు అంత బాధపడుతోంది. దాంతో ఆమె పేపర్ను మళ్ళీ పక్కన ఉన్న టీ షాప్లో పడేసి, అక్షయ్, కనీసం నేను ఎక్కడున్నానో ఎలా ఉన్నానో కూడా నువ్వు పట్టించుకోవడం లేదు కదా అని బాధగా అనుకుంది. దాత్రి ఎంటర్ప్రైజెస్లో తన క్యాబిన్లో కూర్చొని ఉన్న దాత్రి తన ఎదురుగా ఉన్న మ్యాగజైన్స్ అన్నిటినీ చూస్తూ తన ఇంటర్వ్యూలను తానే చదువుకొని ఆనందిస్తోంది. వాటన్నిటినీ చూసుకొని సంతోషంగా పైకి లేచి, త్వరలోనే నా పెళ్లి కల నెరవేరబోతోంది, ఈలోగా పెళ్లి డ్రెస్సులను కూడా ఒకసారి చూసుకుంటాను అనుకుంటూ వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చొని ఫేమస్ డిజైనర్స్ క్రియేట్ చేసిన బ్రైడల్ కలెక్షన్ చూడడం మొదలుపెట్టింది. ఇంతలో హడావిడిగా లోపలికి వచ్చాడు ఆమె అసిస్టెంట్. కనీసం డోర్ కూడా కొట్టకుండా లోపలికి వచ్చిన అతన్ని చూసి దాత్రి విసుగ్గా ముఖం పెట్టింది. తన మూడ్ డిస్టర్బ్ అయినట్లుగా కంప్యూటర్ షట్ డౌన్ చేసి, ఏంటి విషయం? నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని కనిపించడం లేదా? ఎందుకొచ్చా అని చిరాగ్గా అడిగింది. ఆమె మాటలకు అసిస్టెంట్ భయపడుతూ, మేడం, ఇప్పుడే మన స్టాఫ్లో ఉన్న మిస్ లలిత కాల్ చేశారు. ఆమె స్నేహ మేడంను ఈరోజు ఒక టీ షాప్ దగ్గర చూశానని చెప్పారు అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి షాక్ అయింది. ఆమె కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. దాంతో ఆమె అనుమానంగా చూస్తూ, ఏంటి, ఇప్పుడు నువ్వేం చెప్పావు అని అర్థం కానట్లుగా మళ్ళీ అడిగింది. అప్పుడు అసిస్టెంట్ ఆమెకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్నేహ గారిని మన స్టాఫ్లో ఒకరు బయట చూశారంట మేడం అని చెప్పాడు. ఆ మాట వినగానే దాత్రి కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఒక్కసారిగా చైర్లో నుండి పైకి లేచి, వుడ్ యూ మీన్, ఆమె ఇంకా చనిపోలేదా అని పెద్దగా అరిచింది. మళ్ళీ అంతలోనే తను ఆఫీస్లో ఉన్నానని గుర్తు చేసుకొని తన గొంతు తగ్గించి, అసలు మీరు చెప్తున్నది నిజమేనా? ఆర్ యూ ష్యూర్ అని అడిగింది. ఎస్ మేడం, నేను లలితను క్లియర్గా చెక్ చేయమని కూడా అడిగాను. ఆమె తాను ఖచ్చితంగా స్నేహ గారిని చూశానని చెప్పింది. ఆమెని ఫోటో తీయమని చెప్పాను, కానీ అంతలోనే స్నేహ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది. కానీ ఆమె ఖచ్చితంగా స్నేహ గారని తనని చూశానని చెప్తోంది అని చెప్పాడు. అతను చెప్పింది విన్న దాత్రి కోపంగా తన టేబుల్పై ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కసారిగా కిందకు నెట్టి ఆవేశంగా కోప్పడుతూ, మీరంతా యూజ్లెస్ ఫెలోస్, వేస్ట్, ఒక ఆడదాన్ని కూడా సరిగ్గా చంపలేకపోయారు, మీ వల్ల నాకు కొంచెం కూడా ఉపయోగం లేదు అని తిట్టింది. అప్పుడు అసిస్టెంట్ భయంగా, మేడం, మీరు చెప్పినట్లే ఆ రోజు యాక్సిడెంట్ చేశాం. ఆమె పొదల్లో నుండి కిందకు పడిపోవడం కూడా మన వాళ్ళు చూశారు. మళ్ళీ ప్రాణాలతో ఎలా తిరిగి వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్పి, ఆమె నిజంగా చాలా అదృష్టవంతురాలు అని అయోమయంగా గొనిగాడు. ఏంటి గొనుగుతున్నావు అని ఆవేశంగా అడిగింది దాత్రి. ఏం లేదు మేడం, ఇప్పుడు మనం ఏం చేద్దాం దిగులుగా మొహం పెట్టి అడిగాడు అసిస్టెంట్. అది నన్నెందుకు అడుగుతున్నావు? ఒక పని చేసినప్పుడు దాన్ని పూర్తిగా చేయడం చేత కాదు, కానీ ఇప్పుడు వచ్చి ఏం చేయాలని మళ్ళీ అడుగుతున్నావు అని ఆవేశంగా అరిచి తన టేబుల్పై ఉన్న పుస్తకాన్ని విసిరి నేలపై కొట్టి కోపంతో కుర్చీలో కూర్చుంది. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఆలోచనలో పడిపోయిన దాత్రి కొంచెం సేపు తర్వాత గంభీరంగా చూస్తూ, ఏది ఏమైనా సరే ఇప్పుడు నా పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఆ స్నేహ బయటికి రావడానికి వీల్లేదు. కాబట్టి ఎలాగైనా సరే ముందు ఆ స్నేహాన్ని పట్టుకొని ఆ మ్యాటర్ క్లోజ్ చేయండి. ఈసారి ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే ఆ తర్వాత మీ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా మీరు ఉండరు అని బెదిరించింది. దానితో అసిస్టెంట్ భయంగా, ఓకే మేడం అని అన్నాడు. త్వరగా వెళ్ళి ఆ సంగతి చూడు అంది దాత్రి. దాంతో అసిస్టెంట్ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాత్రి స్నేహాన్ని తలుచుకొని పళ్ళు కొరుకుతూ, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, కానీ ఈసారి నా నుంచి తప్పించుకోలేవు అని అనుకుంది. టీ షాప్ దగ్గర నుంచి బయలుదేరిన స్నేహ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ, స్నేహ, ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకో, ముందు నువ్వు యువన్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి, ఇలాంటి విషయాలకు డీలా పడిపోవద్దు, స్టే స్ట్రాంగ్ అని తనకు తానే మోటివేట్ చేసుకుంటూ రోడ్ దాటింది. కానీ
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఒకసారి చుట్టూ చూసింది. జనాలందరూ ఎవరి హడావిల్లో వాళ్ళు చీమల్లా పరిగెడుతూనే ఉన్నారు. అందరినీ చూసిన స్నేహ నిరాశగా నెట్టూరుస్తూ, ఇంత పెద్ద జనసంద్రంలో, ఇంత పెద్ద హైదరాబాద్లో యువన్ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో నేనెలా కనిపెట్టగలను అని అనుకుంది. అప్పటికే మధ్యాహ్నం అవుతుండడంతో ఆమె కడుపులో ఆకలి మొదలైంది. తన కడుపులో ఉన్న బిడ్డకు ఆకలేస్తుందని అనుకున్న స్నేహ వెంటనే పక్కనే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుంది. వెంటనే ఫుడ్ ఆర్డర్ చేసి తినడం మొదలుపెట్టింది. కానీ ఆమె మనసులో నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. హఠాత్తుగా ఆమెకు తను ఇలా బయట తిరగడం కూడా సేఫ్ కాదని ఆలోచన వచ్చింది. దాంతో ముందు తనను ఎవరు గుర్తుపడకుండా తన అపియరెన్స్ మార్చుకోవాలని డిసైడ్ అయింది. ఆలోచన వచ్చింది తడువుగా గబగబా ఫుడ్ తినడం పూర్తి చేసి బయటకు వచ్చింది. పక్కనే ఉన్న మాల్లోకి వెళ్ళి తన కోసం ఒక లూజ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంది. అలాగే 2 రిబ్బన్స్ కొనుక్కొని తన పొడవైన జుట్టును 2 భాగాలుగా చేసి పోనీటైల్స్లా కట్టుకుంది. ఆ తర్వాత ఒక క్యాప్ పెట్టుకొని తలకు పెట్టుకుంది. ఆ లుక్లో ఆమె తనకు తానే కొత్తగా అనిపించింది. తనను ఎవరు గుర్తుపట్టరని కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే తాను తీసుకున్న వాటికి బిల్ పే చేసి అక్కడి నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత రోడ్డుపై నడుస్తున్న స్నేహ నెక్స్ట్ తాను ఉండడానికి ఒక షెల్టర్ వెతకాలని అనుకుంది. స్నేహ ఇప్పుడు ఏం చేయబోతోంది? యువన్ను ఆమె కనిపెట్టగలదా? స్నేహ బ్రతికే ఉందని తెలిసిన దాత్రి ఏం ప్లాన్ చేసింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.